హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ సంద నరేష్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ముందుగా అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2024. గుడ్ బై టు 2023. సో 2023లో సాడ్ హ్యాపీ అన్నిటికీ గుడ్ బై చెప్పేసి వెల్కమ్ టు 2024 అనమాట. సో 24లో ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఎవ్వరూ చెప్పలేం, గెస్ చేయలేం కూడా. సో ఐ హోప్ ఇది కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. 2023కి వస్తే ఫస్ట్ సాడ్ ఆర్ హ్యాపీ అంటే ఫస్ట్ మనకి సాడ్ అయిపోతేనే హ్యాపీ వస్తుంది మన లైఫ్లో. సో సాడ్ విషయాలు నా లైఫ్లో జరిగినవి అంటే పెద్దగా ఏం లేవు. అంత పెద్దగా సాడ్ జరిగేటివి అయితే ఏది లేదు. ఏదో చిన్న చిన్నవి అయితే ఉంటాయి. లైఫ్ అన్నాక సాడ్ లేకుండా ఉండదు. చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. సో సాడ్ విషయానికి వస్తే నాకైతే అలాంటిది ఏం లేదు, పెద్దగా ఏం జరగలేదు. హ్యాపీ విషయానికి వస్తే 2023లో మా బుడ్డోడు వచ్చాడనమాట. ఇంకా మ్యారేజ్ తర్వాత హ్యాపీగానే ఉంది. నా మ్యారేజ్ లైఫ్ అంతా బాగానే ఉంది. అలానే మా బుడ్డోడు కూడా ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. సో హ్యాపీ విషయం వస్తే ఇదనమాట. ఇంకా 2023లో నేను తెలుసుకునేది, నేను నేర్చుకునేది ఏంటి అంటే పీపుల్ గురించి. ఫస్ట్ చెప్పాలంటే ఒక్కొక్కరి ఒక్కొక్క మైండ్ సెట్ అనమాట. చెప్పాలంటే ఇది పెద్ద సోద అనుకోవచ్చు, మీరు ఏదైనా అనుకోండి. నేను మనుషుల్ని చూసింది అన్నది అంటే 2023లో నేను చూసింది ఏంటంటే అబ్బా హ్యాట్స్ ఆఫ్ కొట్టాలి. ఫస్ట్ అయితే ఎవరికి అంటే బాగా యాక్ట్ చేస్తారు చూడండి, నవ్వుకొని అనేటివన్నీ అనేస్తారు, కానీ ఏం తెలియనట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అంటే నవ్వుకొని వాళ్ళకి మనసులో ఏమున్నాయో అన్నీ చెప్పేస్తారు. కొంతమంది ఏంటంటే సీరియస్గా అంటే పెద్ద రచ్చ అవుతుంది. సో వీళ్ళు ఇలాంటి పీపుల్ ఏంటంటే నవ్వుకొని జోక్స్ మీద అనేటివన్నీ అనేస్తారనమాట. సో ఇంకా అలాంటివన్నీ కేర్ చేద్దామని అనుకుంటున్న 2024లో. ఇంకోటి ఏంటంటే టాక్సిక్ పీపుల్, నెగిటివ్ పీపుల్ అసలు ఒక చోట్లకి వెళ్ళి వినాలి, ఇంకో చోట్లకి వెళ్ళి వదిలేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఏదైనా మంచి పని చేస్తాము అనుకున్నప్పుడు జనాలకి ఎవరికి చెప్పొద్దు. మెయిన్ ఏంటంటే మన సొంత వాళ్ళకి కానీ, రిలేటివ్స్ కానీ, బయట వాళ్ళకి కానీ ఎవరికి చెప్పొద్దు. మనం చేసే పని మనం చేయాలి అంతే. వాళ్ళు ఒకవేళ ఏదైనా కామెంట్ చేసినా, నెగిటివ్ కామెంట్ చేసినా ఓకే, వినాలి, వదిలేయాలి. సో నేనైతే ఇదే అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి అని అంటే ఎవరిని కేర్ చేయొద్దు అని అనుకుంటున్నాను. 2023లో అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది ఎక్కువ అయిపోయింది నాకు 2023లో. సో 2024లో అదంతా తీసేద్దామని అనుకుంటున్నాను. ఎవరు ఏదైనా అనుకొని నేను అనుకున్న పని చేద్దామని అనుకుంటున్నాను. సో మీరు 2023లో పీపుల్ గురించి ఏం తెలుసుకున్నారు, మీకు ఏ లెసన్ బాగా తెలిసిందని నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. సో ఇంకా అవన్నీ వదిలేసి 2024లో అయితే ఫ్రెష్గా వెళ్ళిపోదామని అనుకుంటున్నాను. సో 2024 అయితే హ్యాపీగా అలానే సాడ్ లేకుండా ఉండదు. ప్రతి ఒక్క మనిషికి సాడ్ అని ఉంటుంది. సో సాడ్గా హ్యాపీగా అలా కంటిన్యూ అయిపోదామని అనుకుంటున్నాను. సో ముందుగా అయితే హ్యాపీ న్యూ ఇయర్. నేను ఎలా జరుపుకున్నాను ఏంటి అన్నది ఈ వీడియోలో, ఈ బ్లాగ్లో చూస్తారు ఖచ్చితంగా. సో బాగా ఎంజాయ్ చేయండి, అలానే లిమిట్స్ క్రాస్ అవ్వకండి, లిమిట్స్లో ఎంజాయ్ చేయండి. అలానే లైఫ్ గురించి తెలుసుకొని ఎంజాయ్ చేస్తూ, ఫ్యామిలీని చూస్తూ, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, హెల్త్ని కూడా బాగా చూసుకుంటూ 2024ని కూడా అలా మెల్లగా మన జీవితంలో అలా రన్ చేసేద్దాం. సో ఇంకా 12 ఇంకా టైం ఉంది 12 అవ్వడానికి. నేనైతే ఏమేమి చేశాను ఏంది, నేనైతే ఈరోజు ఫిక్స్ అయిపోయాను ఈ న్యూ ఇయర్కి ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండి నా ఓన్గా ప్రిపేర్ చేసుకొని నా ఓన్గానే అన్నీ చేసుకుందామని అనుకున్నాను. సో అలానే చేద్దాం, ఏదైనా ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను అనేసి. సో నేనైతే ఈరోజు కేక్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని కేక్ అయితే ఫాస్ట్గా ముందు బ్యాటర్ అయితే మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాతకి ఈవినింగ్ టైంలో అలా స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకుందామని ఫస్ట్ అయితే బ్యాటర్ అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇది నేను ఫస్ట్ టైం కాదు,
ఇంతకుముందు చేసేదాన్ని బాగా కేక్స్, తర్వాత చాలా గ్యాప్ వచ్చేసింది, నేను కేక్స్ చేయడం మానేశాను. మళ్ళీ న్యూ ఇయర్కి నాకు ఎందుకో కేక్ చేసి ఇంట్లోనే చేద్దాము అని అనుకున్నాను. సో ఇంట్లోనే ఇంకా రెడీ చేశాను అనమాట. సో అయిన తర్వాత చూడాలి ఎలా వస్తుంది ఏంటి అనేసి. ఈవినింగ్ అయితే కేక్ కుక్ చేసేసుకుందామని స్టవ్ మీద ఇలాంటి పెద్ద తప్పేలు లాంటిది పెట్టి కింద మనం కప్పైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాంటిదైనా పెట్టుకొని ఇంకా నేను ఇది పెట్టుకొని ఇంకా మూత కవర్ చేసి పెట్టానన్నమాట. నాకు మొత్తం కేక్ రెడీ చేస్తే 30 మినిట్స్ పట్టింది. సో 30 మినిట్స్ అయితే చూడండి నా కేక్ ఎంత మంచిగా వచ్చిందో. అసలు నైఫ్ పెట్టి చూస్తే అదేం టచ్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తే కేక్ రెడీ అయిపోయినట్టు. కేక్ని చూపిస్తా చూడండి, ఎంత పఫీ, ఎంత స్మూత్ సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చింది, అసలు సూపర్ వచ్చింది. సారీ 2024 న్యూ ఇయర్ని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని నాకు కామెంట్స్లో కామెంట్ చేయండి. బయటికి తీసాక చూపిస్తున్నాను, చాలా సాఫ్ట్గా స్పాంజీ టైప్లో వచ్చింది. అసలు నా ఆనందానికి హద్దులే లేనట్టుగా నా ఫేస్లో చూసారు హ్యాపీనెస్ మస్తు వచ్చింది. ఇంకా కేక్ రెడీ అయిపోయిన తర్వాత కిందకి వెళ్ళాను అనమాట. కొంచెం ముగ్గులు అవి వేద్దామని ముందు నుంచి వెళ్దాం అనుకున్నా కానీ బాబు పడుకోలే, ఇంకా ఆడికి పడుకోబెట్టేసి నేను కిందకి వెళ్ళి కొన్ని కలర్స్ అలా కొంచెం హెల్ప్ చేసి టచ్అప్ ఇచ్చేసి పైకి వచ్చేసిన. నేను పైకి వచ్చేసరికి 11:30. అసలు నేను కేక్ పక్కన పెట్టుకున్నా కానీ దానికి ఇంకా డెకరేట్ చేయలేదు. సో మొత్తానికి అయితే ఇలా డెకరేట్ చేశాను. పైన మొత్తం డార్క్ చాక్లెట్ తోటి ఫిల్ చేసి జెమ్స్ టైప్లో ఆ టైప్లో అనమాట నేను కొంచెం డెకరేట్ చేశాను. నా డెకరేషన్ ఎలా ఉందని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చినట్టు నేను డెకరేట్ చేశాను. డెకరేట్ చేసేటప్పుడు 12 అయిపోయింది. చిన్నపిల్లల్లో చేయాలి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్ అండి. మామూలు కచ్చి మామూలు ఎంత సాఫ్ట్గా ఉందో. అంత సందులో హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మీరు కూడా చెప్పేయండి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో హ్యాపీ న్యూ ఇయర్. స్టే ట్యూన్ గైస్. బై బై.